భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారము అంటే మంగళవార వ్రతము ఇది మనకి బాగా అలవాటు. అయితే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవార వ్రతం ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, ఈ మంగళవార వ్రతంలో కొన్ని పద్ధతులు ఉంటూ ఉంటాయి. అంటే శనగలు ఇవ్వడము వాయనాల్లో, అలాగే కాటుక ధరించటము, వచ్చిన వాళ్ళకి కూడా కాటుక ఇవ్వటము, ప్రమిదలు తయారు చేయటము, అంటే ఎక్కడైతే మనం దీపం పెడతామో, ఈ పద్ధతులు ఒక్కొక్కసారి వాటి గురించి తెలుసుకున్నప్పుడు మనకే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడో పూర్వం ఇటువంటి పద్ధతులు పెట్టారు. ఇప్పుడు కూడా అవి పాటించాలా? అలాగే ఆ వ్రతానికి సంబంధించి అంటే ప్రతి వ్రతానికి సంబంధించి ఒక కథ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఆ కథ కూడా ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా ఉంటూ ఉంటుంది. అంటే ఇలాంటి సందర్భాలు కూడా నిజంగా జరుగుతాయా అని. వాస్తవానికి ఎప్పుడో జరిగిన కథలు ఇప్పుడు మన జీవితానికి ఎలా పనికొస్తాయి అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఆ కథలు అమ్మవారు గాని, అయ్యవారు గాని, లేకపోతే మహానుభావులు, మహాభక్తులు, మహాపురుషులు ఏం నేర్పిస్తున్నారు అన్న విషయం పైన మనం అవగాహన పెంచుకోవాలి. ఒక్కసారి మనం మంగళగౌరి వ్రతం గురించి మాట్లాడుకున్నట్లయితే, శనగలు అన్నవి అంటే ముఖ్యంగా ఈ వర్షాకాలంలో, ఈ మాసంలో ఎక్కువగా బయట ప్రకృతిలో వచ్చే మార్పు వల్ల అనారోగ్యం ఏదైతే మన అంటే మన శరీరంలో ఉంటుందో, దాని కారణంగా కొంచెం బలం అన్నది వెళ్ళిపోతూ ఉంటుందట. కొద్దిగా శక్తి అన్నది మనకి కావాలి. కాబట్టి ఈ శనగలు ఏవైతే నానబెట్టి ఆ తర్వాత వాయనంలో ఇస్తూ ఉంటారో, ఈ శనగలు నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. అలాగే పెళ్ళైన మొట్టమొదటి 5 సంవత్సరాల లోపు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కదా! పెళ్ళైన ఆ సంవత్సరం అంటే ఆ సంవత్సరంలో శ్రావణ మాసం వెంటనే వచ్చినట్లయితే, లేకపోతే ఒక సంవత్సరం లోపు శ్రావణ మాసం వచ్చినప్పుడు ఈ నోము లేకపోతే వ్రతము ఇలాంటి ఎన్నో నోములు పట్టిస్తూ ఉంటారు కొత్త పెళ్లి కూతుర్లతో. మరి అలా ఎందుకు చేస్తారు అంటే, ఆ తర్వాత ఈ 5 ఏళ్ల లోపు వాళ్ళు సంతానం వాళ్ళకి కలుగుతుంది కాబట్టి, అటువంటి సమయంలో ఆ గర్భం నిలవడానికి కూడా ఈ శనగలు అన్నవి ఉపయోగపడతాయి. కాబట్టి అంతటి విషయం దాగి ఉంటుందన్నమాట. అలాగే ఈ వ్రతం చేసేటప్పుడు ఒక ఇనుప అట్ల కాడ అంటే అట్ల కర్ర అని అంటాం గదా! దాన్ని తీసుకోవాలి. అలా తీసుకుని ఈ కథ చదువుతూ, లేకపోతే అమ్మవారి యొక్క పూజ చేస్తూ, ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిపైన ఈ అట్ల కాడ పెడతారనమాట. ఈ పూజంతా అయిపోయేలోపు మొత్తం అది నల్లగా అయిపోతుంది గదా! అక్కడ మళ్ళీ ఒక్క చుక్క ఆవు నెయ్యి వేసి దాన్నే కాటికగా తయారు చేసుకుని, ఆ కాటికను కళ్ళకి ధరిస్తారు ఎవరైతే పూజ చేసుకుంటారో. అలాగే వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ఆ కాటిక ఇస్తూ ఉంటారు వాళ్ళు కూడా ధరించటానికి. ఇందులో కూడా చాలా పెద్ద విషయం దాగి ఉంది. అలా ఆవు నెయ్యితో తయారైన అంటే ఈ ఈ ఇనుప అట్టకాడ ఏదైతే ఉంటుందో దానితో తయారైన ఈ కాటుక కళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే క్రిమకీటకములు ఈ సమయంలో వర్షాకాలంలో శ్రావణ మాసంలో అంటువ్యాధులను ఇవన్నీ కూడా మనకి అంటే కళ్ళతో కనిపించవు. ఎక్కడున్నాయి క్రిమకీటకాలు, శుభ్రంగానే ఉంది కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ జాగ్రత్తగా చూసినట్లయితే ఎన్నో రకరకాల జబ్బులు, దోషాలు ఇవన్నీ కూడా మన చుట్టూ ఉంటూ ఉంటాయి. కాబట్టి అలా ఈ కళ్ళకు అటువంటి కాటిక ధరించినప్పుడు అది ఆరోగ్యానికి చాలా మంచిది. అంటారు కదా ఇన్ఫెక్షన్స్ అని, అటువంటివేవీ రాకుండా ఉంటాయి. ఎందుకంటే కళ్ళ ద్వారా కూడా బోలెడన్ని క్రిమకీటకాలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా ఈ కాటుక ఆపుతుందనమాట. అందుకని అంత చక్కని విషయం దాగి ఉంది. ఇక అలాగే ఈ మంగళగౌరి వ్రతం అనేటప్పటికి చక్కగా పువ్వులు ధరించటము, వాయనాలు ఇవ్వటము ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రమిదలు తయారు చేస్తారు. బియ్యపిండి దాంట్లో బెల్లం కలిపి, ఈ 2 కలిపి అప్పుడు ఒక చిన్న ప్రమిద ఆకారంలో చేస్తారు. అందులో వత్తి వేసి, అందులో ఆవు నెయ్యి వేసి అది వెలిగిస్తారు. పూజ అయిపోయిన తరువాత ఈ ప్రమిదలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరిస్తారు. అంటే తింటారు. అలాగే ఎవరైతే ముత్తైదువులు వస్తారో వాళ్ళకి కూడా ఈ వాయనంలో ఈ ప్రమిదను పెడుతూ ఉంటారనమాట. కొంతమందైతే దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. ఇటువంటి ఈ ప్రమిదను అంటే బియ్యపిండి అలాగే బెల్లంతో తయారు చేసిన ఆ పదార్థాన్ని సేవిస్తే ఇందాకల నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా! ఈ మాసంలో ఇది చాలా బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా స్త్రీమూర్తులకు. ఎందుకు అంటే వివాహమయ్యి అప్పుడే వాళ్ళు కొత్త ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు చేసే పనులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అప్పట్లో ఆడవాళ్ళే ఎక్కువ పనులు చేసేవారు కదా! అందుకని ఇక వాళ్ళు అంటే సంతానం కలుగుతుంది కాబట్టి వాళ్ళకి మరింతగా ఆరోగ్యము, అలాగే శక్తి కావాలి. అందుకని ఇలా ఈ బియ్యపిండి, అలాగే బెల్లంతో కలిపిన
ఈ ప్రమిదలు ఏవైతే ఉన్నాయో ఇవి సేవిస్తూ ఉంటారు. ఇలా మనకి మంగళగౌరి వ్రతం ఖచ్చితంగా చేసుకోవాలి ఇటువంటి పద్ధతులతో అని 5 ఏళ్ల పాటు ఈ నోము వ్రతం చేసుకుంటే మంచిది అని చెప్పారు. దీని వెనక ఎన్నో విషయాలు, రహస్యాలు దాగి ఉంటాయి. అందుకే వీటిని ఇలా అర్థం చేసుకుని చెయ్యగలగాలి. ఇక ఒక కథ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి మంగళగౌరి వ్రతానికి సంబంధించి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ మనం చెప్పుకుంటే, ఒకానొక సమయంలో ఒక దంపతులు, వాళ్ళకి సంతానం లేదు. వాళ్ళు భగవంతుడిని ప్రార్థిస్తే ఈశ్వరుడు కలలోకొచ్చి ఒక మాట చెప్తారట. మీకు కుమారుడు కలిగితే గనక అల్పాయుష్షు, వెంటనే చచ్చిపోతాడు. అలాంటి కుమారుడు కావాలా? లేకపోతే కుమార్తె కలిగినప్పుడు ఆమెకు వివాహమైన వెంటనే భర్త చనిపోతాడు. కాబట్టి ఆవిడ పుణ్యస్త్రీగా ఉండదు. అటువంటి కుమార్తె కావాలా అని అడుగుతారు. దానికి వీళ్ళు వద్దు వద్దు, మరి ఆవిడ అప్పుడు పుణ్యస్త్రీగా లేకపోతే ఆవిడ జీవితాంతం ఎలా బ్రతుకుతుంది? వద్దు, కొడుకే కావాలి అంటారట. తధాస్తు అన్నారు ఈశ్వరుడు. వెంటనే కొడుకు పుట్టాడు. అయితే ఇలా పుట్టాడు, కొన్ని నెలలయ్యాయి, యమభటులు వచ్చేసారట. వచ్చేసి మేము తీసుకుని వెళ్ళాలి కదా అన్నారట. అయితే ఆవిడ ఎప్పుడూ మంగళగౌరి స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఆవిడ ఉండండి, ఇప్పుడే ఇంకా పుట్టాడు, ఇంకా పాకర్లేదు, ఇంకా నడవలేదు, కాబట్టి ఇప్పటి నుంచి మీరు రావద్దు అని ప్రాధేయపడ్డారట. అలా పడితే వాళ్ళు వెళ్ళిపోతారా యమభటులు? లేదు. కాకపోతే మంగళగౌరిని నిత్యము ఆవిడ అలా కొలుచుకుంటూ ఉంటుంది. కాబట్టి మంగళగౌరి అనుగ్రహం ఉండి ఆవిడ వెళ్ళిపోమంటే యమభటులు వెళ్ళిపోయారు. మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చారు. అప్పుడందట ఇంకా మాటలు కూడా రాలేదు. అంటే కొద్దిగా నడుస్తున్నాడు గానీ మాటలు రాలేదు. చిన్ని మాటలు వినాలని మాకు అనిపిస్తుంది కదా! మళ్ళీ వస్తారా అని అడుగుతుందట ఈవిడ, ఈ స్త్రీమూర్తి. మంగళగౌరి అనుగ్రహం ఉంది కదా! యమభటులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు. కొద్దిగా అయినా చదువుకోవాలి కదా! మా కుమారుడు కొద్దిగా జ్ఞానం పొందాడు అని మాకు అనిపించాలి కదా! అని మళ్ళీ వెళ్ళిపోమన్నారట. ఇలా చాలా సందర్భాలు, అంటే వాళ్ళొస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటి అంటే అమ్మ అనుగ్రహం. కొద్దిగా పెద్దవాడయ్యాడు. ఆ తర్వాత తన మేనమావతో కాశీ వెళ్ళాట. అప్పట్లో కాశీ వెళ్ళి అక్కడ విద్యలు నేర్చుకోవడం అంటే చాలా గొప్ప అనమాట. కాబట్టి అలా కాశీ ప్రయాణం చేశారు. అక్కడ ఒక అడవి వచ్చింది మార్గంలో. ఆ అడవిలో రాజుగారు తన కుమార్తె, అంటే రాకుమార్తెని పట్టుకుని అక్కడ కూర్చున్నారట. కారణం ఏమిటి అంటే ఆవిడకేదో జాతకంలో గండం ఉంది. కాబట్టి పెళ్ళైన వెంటనే ఆ భర్త చనిపోతాడు, ఏదో దోషం ఉంది అని చెప్తారు. ఆయన అనుకుంటారు ఎవరో ఒకరికి ఇచ్చి ముందు వివాహం చేసేస్తే ఆ వ్యక్తి చనిపోతాడు కదా, ఆ తర్వాత మళ్ళీ వివాహం చెయ్యొచ్చు అనుకుంటారు. అటువంటి సమయంలో ఈ బ్రాహ్మణుణ్ణి చూస్తాడు. చూసి ఇలా రాకుమార్తెతో వివాహం జరిపించాలని అనుకుంటున్నాము అని చెప్తారు. విషయం చెప్పరు, కానీ చెప్తారు. సరే అని ఈ పిల్లాడితో వివాహం జరిపించేస్తారు. మొత్తానికి రాజుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఈ రాజకుమార్తె తను మనస్ఫూర్తిగా ఆయన్ని భర్తగా అనుకుంది కాబట్టి, నేను కొద్ది రోజులు ఇక్కడే ఉండి వస్తాను నాన్న అని అడవిలో ఉండిపోతుంది. అయితే ఈ బ్రాహ్మణుడు కూడా ఆ రోజు అక్కడే ఉంటాడు. తన చేతికి ఒక ఉంగరం ఉంటుందట. అమ్మ ఎప్పుడూ కూడా మంగళగౌరి వ్రతం చేసుకుంటూ పూజలు చేస్తూ ఆ ఉంగరాన్ని కొడుక్కు పెట్టిందనమాట, అంటే రక్షగా. ఆ ఉంగరం జారి పడిపోయింది. ఈ భార్య అది తీసి పక్కన పెట్టింది. ఆవిడ కూడా, అంటే ఈ కోడలు కూడా మంగళగౌరిని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటుందట. అప్పుడు ఆవిడ కలలో అమ్మవారు వచ్చి చెప్పారు, ఇప్పుడు నీ భర్తని చంపటానికి ఒక పాము వస్తుంది, కానీ కంగారు పడకు, ఆ పామును తీసి బంధించి ఒక కుండలో మూత పెట్టేసే, నేను చూసుకుంటాను అని అంటుందట. నిజంగానే ఒక పాము వచ్చింది. దాన్ని తీసి ఈవిడ ఒక కుండలో భద్రపరిచింది. ఆ తరువాత ఈ వ్యక్తి కాశీకి వెళ్ళిపోయాడు. రాజుగారు పిలిపించారు. అదేంటది, ఆయన మామూలుగా భర్త అని నువ్వు అనుకోవద్దు, ఏదో దోషం పోవడానికి చేశాం తప్పితే నీకు మళ్ళీ వివాహం చేస్తాను అని తండ్రి చెప్తే ఈ అమ్మాయి ఒప్పుకోదు. లేదు, నాకు ఆయనే భర్త, ఉన్నా భర్తే, చచ్చిపోయినా ఆయనే భర్త, అలాగే బ్రతుకుతాను, కానీ నేను వేరొకరిని చేసుకోను అని అంటుందట. ఎంత చెప్పినా ఆవిడ మాట వింటలేదు. అప్పుడు చెప్తుందట తండ్రితో, ఆయన ఎవరో కాదు, మంగళగౌరి స్వరూపం యొక్క అనుగ్రహాన్ని పొందినవారు, కాబట్టి ఈ దోషం ఇలా వచ్చినా అది తొలగిపోయింది అని ఆ రోజు జరిగిన విషయం గురించి చెప్తుంది. మంగళగౌరి కలలోకొచ్చి ఏం చెప్పిందో చెప్తుంది. ఆ కుండ తీసుకుని వచ్చి దాని మూత తీసి చూస్తే అక్కడ పాము కాకుండా బంగారు పాము అక్కడ ఉందట. ఆ తర్వాత మంగళగౌరి తన భర్తకి పూర్ణ ఆయుష్ ఇచ్చేసిందట. ఈ కథ మనం వింటూ ఉంటాం. అయితే ఇలాంటి కథలు విన్నప్పుడు ఇవి నిజంగా జరుగుతాయా ఇలా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక తత్వం దాగి ఉంది, రహస్యం, దాన్ని పట్టుకోగలగాలి. ఏంటి అంటే చాలా సందర్భాలలో, ఇంకా చెప్పాలి అంటే అడుగడుగున ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో అశుభాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి కదా. అంటే ఎప్పటికప్పుడు యమభటులు వస్తూనే ఉన్నారు,
వెళ్ళిపోతాం, తీసుకుని వెళ్ళిపోతాం అని. కానీ తల్లి నమ్మకంతో, ధైర్యంతో ఎదుర్కొంటూ, అమ్మవారిని మొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతోంది. కాబట్టి ఆ పిల్లాడు అలాగా పెరిగి పెద్దయ్యాడు. మన జీవితంలో కూడా చాలా కష్టాలు, నష్టాలు వస్తాయి. ఇక ఇంతే జీవితం అయిపోయిందనుకుంటాం. ఇదో పెద్ద కష్టం అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మన వల్ల కాకపోతే ధైర్యంతో వాటిని ఎదుర్కొంటూ భగవంతుడిని స్మరించుకుంటే బోలెడంత బలం, శక్తి మనకొస్తుంది. భగవంతుడు కూడా మనతో ఉంటాడు. అలా నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. చివరికి మనం విజయం సాధిస్తాము. ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని అశుభాలు ఉన్నా మనం ధైర్యంతో అడుగులు వెయ్యాలి. అప్పుడు భగవంతుడు మనకి సహాయపడతాడు అని ఈ మంగళగౌరి వ్రతం కథ మనకి చెప్తుంది. కాబట్టి ఇలాంటి కథల ద్వారా ఇలాంటి విషయాలు తెలుసుకొని మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చాలా ధైర్యంగా వాటిని నేను ఎదుర్కొంటాను, అమ్మని నేను శక్తిని కోరుకుంటాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకెప్పుడు శుభం, మంగళం జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో, ఆ కోణంలో ఈ వ్రతాలను, ఈ పూజలను మనం ఆచరించగలగాలి. అప్పుడు నిజమైన మేలు మనకి కలుగుతుంది. నమస్తే.